జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కంబాల జోగులు ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంపును నిరసిస్తూ భారీ ర్యాలీ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు గారి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపును నిరసిస్తూ అడ్డరోడ్లో క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కంబాల జోగులు గారు, వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు శ్రీ చిక్కాల రామారావు గారు, రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ గారు, 4 మండలాల అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు గారు, ఎస్ఏఎన్ మధువర్మ గారు, పైల రమేష్ గారు, గొర్ల గోవింద్ గారు మరియు సీరం నరసింహమూర్తి గారు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సూరకాసుల గోవింద్ గారు, ఈసరపు తాతారావు గారు, ధనిశెట్టి మహేష్ గారు, చేపల తాతాజీ గారు మరియు 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల వైస్ ఎంపీపీలు, మండల యూత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, రైతు సంఘం సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, సోషల్ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, వైసీపీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకి అలాగే పాయకరావుపేట నియోజకవర్గం చేసిన పాయకరావుపేట నియోజకవర్గ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు గత 3 రోజులుగా పెంచడం జరిగింది. దీనికి నిరసనగా మన వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాకు దీని నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. అలాగే ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ కానీ వినతిపత్రం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము వచ్చి వినతిపత్రం ఇచ్చాం. ఎందుకంటే ఆనాడు విపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెట్రోల్ డీజిల్ ధర బాగా పెరిగిపోయాయని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈనాడు నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధర తగ్గించలేదు సరే కదా, భారీగా ఈరోజు పెరగడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ మొత్తం ఉంచుకుంటే దాన్ని ఆ జిఎస్టీని దాంట్లో ఉపసంహరించుకుంటే అప్పుడు ఈ భారం అనేది ప్రజల మీద పడదు. కాబట్టి ఈ విధంగా ఇది పెరగడం వల్ల ఏంటంటే అందరూ కూడా ఇబ్బంది పడతారు. ధరలు పెరిగాయి. మరి పెట్రోల్ ఉపయోగించేవారు కానీ అలాగే డీజిల్ ద్వారా పెట్టిన అందరూ కూడా ఎంతో విధంగా బాధపడే బస్సులు టికెట్లు కూడా రేట్లు పెరిగి ఎన్నో విధాలుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది తగ్గించాలని మేమందరం కూడా ఈ భారీ ర్యాలీతో వచ్చి ఈరోజు వినతిపత్రం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ పరిపాలనలో సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 కాదు కదా, ఒక 6 కూడా కొట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన పథకాలు కొనసాగించలేదు సరే కదా, మరి ఒక్క పథకం కూడా ఈయన ఏది ఇవ్వలేదు. ఈరోజు గ్యాస్ లేక, పెట్రోల్ లేక, అంతగా డీజిల్ లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కొడుకు లోకేష్ గారు కానీ మాటలేమొచ్చి ఒకలా చెప్తున్నారు, అధికారంలోకి వచ్చాక ఒకలా చేస్తున్నారు. కాబట్టి ఈ దుష్ట పరిపాలనని మేమందరం కూడా రేపు భవిష్యత్తులో మరి వీళ్ళు ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఆఫీసుల్లో కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఆయన అనేక హామీలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా హామీలు ఇస్తాడు కానీ ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడు కూడా ఆయన నెరవేర్చడు. ప్రజలు మోసం చేయడం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ విధంగా అన్ని విధాలుగా ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. ఉద్యోగాలు అన్నాడు, ఎవరికి ఉద్యోగాలు లేవు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉద్యోగాలు, సెక్రటరియట్లు కట్టి అనేక ఉద్యోగాలు, గ్రామ స్వరూపాలే మార్చానని చెప్పేసి గాంధీజీ కలగని స్వరాజ్యం అని చెప్పి, అలాగే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఆయన కట్టిస్తే ఈరోజు ఈయన ఏది కూడా చక్కగా కొనసాగించట్లేదు. మరి ఈ విధంగా ఆయన చేసిన మంచి పరిపాలనలో ముఖ్యంగా విద్య, వైద్యం, మరి వ్యవసాయం, సంక్షేమం, ఈరోజు వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగా కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాలు, శ్రామికులు, అలాగే ఎంతోమంది రైతులు, సామాన్య ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం మరి చాలా బాధాకరం. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ, ఇది తగ్గించకపోతే ఇదే విధంగా ఆందోళన చేస్తామని
తెలియజేస్తున్నారు. మన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కంబాల జోగులు గారి ఆధ్వర్యంలో, అలాగే 4 మండల పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు 4 మండలాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు డీజిల్, పెట్రోలు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఈరోజు ఆయనకి కళ్ళు తెరవాలని ఆయన గతంలో చెప్పినటువంటి మాటలు ఈరోజు ఆయన ఆచరణలో పెట్టినటువంటి రేట్లని కూడా ఒక్కసారి బేరీజు వేసుకుని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగితే కనుక అన్ని వస్తువుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి సామాన్యుడు ఇబ్బంది పడతాడని, అలాగే ఇటు అన్ని రంగాల్లో కూడా, ఇటు వ్యవసాయం కానీ, ఇటు విద్యుత్తులో కానీ అన్నిటిలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి తెలియజేసుకుంటూ, సామాన్య రైతు గిట్టుబాటు ధర లేక ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కరెంటు కోతలు కానీ, కరెంటు మీద ఉన్నటువంటి ఎక్కువ ఛార్జీలు కానీ గతంలో బాదులని పెట్టారు. ఈసారి అది బాదుడి కంటే డబుల్ బాదుడి చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇప్పుడు పెంచినటువంటి ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఈరోజు పెట్రోల్, డీజిల్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన మాట ఆయన నిలబెట్టుకుని ఈ రేట్లన్నీ తగ్గించి సామాన్య ప్రజల మీద బాదుడిని తగ్గించాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.